హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మరి ఈ రోజు రావు గారి రాచవండకు వచ్చిన సెలబ్రిటీ ఎవరు? నేను చెప్పబోయే ముందు వీడియోకి ఒక లైక్ ఇచ్చి, అలాగే మన కేకే న్యూస్ ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో వాళ్ళు కొంత సబ్స్క్రైబింగ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ గంటని పెడిమని ఓ లేపకాయ కొట్టేసి రెడీగా ఉండండి. మరి రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ గురించి నేను ఎదురు చూస్తున్నాను. ఎవరు బాబు? ఓహో, మూలనున్న ముసలమ్మ రోజా మళ్ళీ సెల్ఫీ వీడియో పెట్టింది. ఇదిగో రోజా, 4.5 ఏళ్ల పాటు నువ్వెంత మొత్తుకున్నా ఆయాసం తప్ప ఏమీ ప్రయోజనం లేదంటే వినవు కదా. తమిళనాడులో కూడా గుళ్ళకెళ్ళి బయటకు వచ్చి రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నావట. తెలుగు ప్రజలంతా సౌమ్యులు కాదు సుమా. తమిళ జనం నిన్ను ఈడ్చి కొట్టినా కొట్టేయగలరు. అందులోనూ నువ్వు గతంలో రజనీకాంత్ కామెడీ చేసావు, అవన్నీ వాళ్ళకు గుర్తుండే ఉంటాయి. అంచేత ఎంత ఆవేశపడినా నీకు మిగిలేది అదే. ఏంటో తెలుసా? ఆయాసం. సర్లే, వచ్చాక తప్పుతుందా? మొదలెట్టు నీ సోది కహాని. ఎంతకీ వాళ్ళ టార్గెట్ ఎవరు? నిన్న ఆంధ్రప్రదేశ్లో పురంధేశ్వరి గారు ఆవేశంగా మాట్లాడిన మాటలు, టీవీలో డిబేట్లు చూశాక ఒకటి చెప్పాలనిపిస్తుంది. అమ్మా పురంధేశ్వరి గారు, బావ కళ్ళల్లో ఆనందం చూడటం కంటే భక్తుల కళ్ళల్లో ఆనందం చూడటానికి ప్రయత్నించమని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వానికి చెందిన లాయరు సుప్రీంకోర్టులో కోర్టు అడిగిన ఏ ఒక్క దానికి కూడా సమాధానం చెప్పలేకపోవటం వల్లే సుప్రీంకోర్టు ఇంత సెన్సిటివ్ అయిన విషయాన్ని సీఎంగా ఉండి ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు అంటే, సీఎం ఏదైనా మాట్లాడచ్చు, ప్రజల చేత గెలిపించబడిన వాళ్ళు మాట్లాడకూడదు అని మీరు మాట్లాడటం నిజంగా చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఈరోజు మీరు, చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎలాగైతే రోడ్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారో అవే మాటలు ఎందుకు మీరు కోర్టులో మాట్లాడలేకపోయారు? సో ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఓహో, టార్గెట్ పురంధరేశ్వరినా? బాగుంది. బావ కళ్ళల్లో ఆనందం అనే డైలాగు మొద్దుసీని సూరి కోసం చెప్పాడమ్మాయి రోజా. ఆ సూరి ఎవరో తెలుసుగా? జగన్ కి ఆత్మబంధు. అంటే సదరు మొద్దుసీనుని పురమాయించింది కూడా జగన్ రెడ్డి అని అప్పట్లో టాక్ నడిచింది. మరి మీ మార్కు డైలాగులు ఇక్కడ ఆడితే ఎలా? నీచాలు ఉండక్కర్లేదా? కడుపు సింపుకుంటే కాళ్ళ మీద పడుద్దని ఊరకే అనలేదు. నువ్వు నోరు తెరిచినప్పుడల్లా నీ జగన్ బండారమే బయటపడతా ఉంది. అంచేత పాయింట్ టు పాయింట్ మాట్లాడు. బాబు గారు పవన్ ప్రజాక్షేత్రంలో మాట్లాడతారు. మీ జగన్ రెడ్డిల కోర్టు మెట్లెక్కి మాట్లాడడానికి వారి మీద 36 కేసులు ఏమీ లేవు. ప్రతిదానికి ఓ లెక్క ఉంటుంది. ఆ లెక్కలన్నీ సరిచేసి అందరి తిక్కనే కుదురుస్తారు పవన్. చూస్తా ఉండు. అలాగే సుప్రీంకోర్టులో ఈ లాయర్తో మరి ఇన్వెస్టిగేషన్ కి రెడీ కమ్మని చెప్పండి. మరి నిజాలు తేల్చి తప్పు చేస్తుంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, లేదంటే తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళని శిక్షించమని మీరు కోరాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఒక తిరుపతి అమ్మాయిగా తిరుపతి మీద ఇంత అప్రతిష్ట తెచ్చే విధంగా చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమైన సీఎం పోస్ట్ లో ఉండి ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి టెస్టులు చేయకుండా మాట్లాడటం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఇది సినిమా షూటింగ్ కాదు. రోజుకొక వేషాన్ని వేసుకొని రోజుకొక మాట మాట్లాడుతూ ఈరోజు అందరి మనోభావాల్ని దెబ్బతీయటానికి మీకు అధికారం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఏదైతే మీరు చేశారో ప్రాయశ్చిత్త దీక్ష, అది మీరు చేసిన తప్పులకి భగవంతుడు మీ చేత చేయించిన ప్రాయశ్చిత్త దీక్ష తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఈరోజు భగవంతుడే లేడని చెప్పిన మీ కుటుంబ సభ్యులు, మీరు, అలాగే ఏ రోజు హిందూయిజం కూడా గురించి మాట్లాడని మీరు, ఎన్నికల గురించి ముందు మీరు మాట్లాడిన మాటలకి ఈ రోజు మీరు మాట్లాడుతున్న మాటలకి, మీరు వేస్తున్న వేషాలకి సంబంధం లేకుండా ఉండటం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
ఇదిగో డైమండ్ రాణి మాట్లాడితే మీనింగ్ ఉండాలి. అర్థం పర్థం లేకుండా మేకప్ వేసుకుని వచ్చి సెల్ఫీ వీడియోలతో మాట్లాడితే పాస్ అయిపోతుంది అనుకోకు. నీకు అంత సీన్ లేదు. పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేశాడు, భగవంతుడి ఆశీస్సులు పొందాడు, జనం మెచ్చారు. ఇందులో ఈ సుమంతైన అనుమానం లేదు. నువ్వు దానికి పెడార్థాలు తీస్తే జనమే బుద్ధి చెబుతారు. మీరు నిజంగా అంత సత్యశీలురులైతే 11 సీట్లకే ఎందుకు పరిమితం అవుతారు? నువ్వెందుకు నగరిలో దారుణంగా ఓడిపోతావు? మా ఊరి వెర్రి ఎంకయ్యమ్మలా మాట్లాడుతూ ఉన్నావు. అది అంతే, అమావాస్య రోజు నీలా జుట్టేరబోసుకుని ఏదేదో మాట్లాడుతుంది. నీకు దానికి నాకైతే ఆట్టే పెద్దగా తేడా ఏం కనిపించడం లేదు రోజా. పవన్ రాజకీయాల కోసం ఇవన్నీ చేసే పని అయితే ఈ ఎన్నికల ముందే చేసేసేవాడు కదా. ఇప్పుడు ఎన్నికలు ఏం లేవు కదా. ఊరకి సొల్లి పురాణాలు చెబితే సరిపోదు, అబద్ధం చెప్పినా అతికిన్లా ఉండాలి. ఇంకేంది అర్థమైందా? సో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి, కార్నర్ చేయాలనుకోను, లేదా బీజేపీ రేపు ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయితే మన పరిస్థితి ఏంటి అని చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ డ్రామాలో మీరు కూడా పాలు పంచుకుంటున్నారా ఏంటో కానీ ఎవరికి అర్థం కావట్లేదు. కానీ పవిత్రమైన శ్రీవారి లడ్డూని ఈ విధంగా అపవిత్రం చేసే విధంగా మీరు మాట్లాడటాన్ని మేము ఖండిస్తున్నాం. వెంటనే దీని మీద సుప్రీంకోర్టు మరి విచారణ జరిపించి సిబిఐ ద్వారా మరి దోషుల్ని బయటకు తీసి వాళ్ళని శిక్షించాలని కూడా కోరుకుంటున్నాం. అలాగే ఇందులో మరొక విషయం ఉంది. ఏదైతే టీటీడీ ఈవోకి ఈ టీటీడీలో జరిగే ప్రతిదానికి సంబంధం ఉంటుంది. ఆయన ఈవో అయిన తర్వాత వచ్చిన ట్యాంకర్లలో మరి బాగున్న ట్యాంకర్ని లోపలికి పంపించి అన్లోడ్ చేశాం. ఏవైతే వెజిటబుల్ ఫ్యాట్ వనస్పతి ఉంది అని చెప్పి వాటిని రిజెక్ట్ చేసి వాడకుండా బయటికి పంపించామని చెప్పిన ఈవో గారు కల్తీ అయిందని నువ్వు కూడా ఒప్పేసుకుంటా ఉన్నావా రోజా? అంటే నెయ్యి స్వచ్ఛమైనది అయితే కాదు, డాల్డా కూడా కలిసింది అని నువ్వే ఒప్పుకుంటా ఉన్నారు. అబ్బో, 2 రోజులు ఆగితే జంతువుల కొవ్వు కూడా కలిసింది అని ఒప్పేసుకుని ఇలాగున్నావు. నువ్వు యాస్ట్రీకి ఎక్కువ డస్ట్బిన్కి తక్కువ అని జగన్ మాకు మా బాగా తెలుసులేవమ్మా. అది సరే, ఏంటి సెల్వమని సినిమాలు ఏం తీయట్లేదా? 5 ఏళ్లలో డబ్బులు దాండిగా వచ్చాయి కదా. నువ్వు నిర్మాతగా మారి ఓ భారీ పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేయలేకపోయారా? జగన్ అన్నే మా జలగన్న అనే టైటిల్ తో నువ్వే లీడ్ రోల్ చేసేసి సినిమా తీసేయి. ఊరికే వాగడం కంటే ఈ పనైనా చెయ్యి. అటు మీ ఆయన ఖుషి, ఇటు ఈయన ఖుషి. అదే మీ జగన్ రెడ్డి సంతోషిస్తాడు. ఏమంటావు? ఆ ఈవోని ఆ పదవి నుంచి పక్కకి తప్పించి అతనికి కూడా నోటీసులు ఇచ్చి విచారించాలి. అలాగే ఎవరైతే పర్చేసింగ్ కమిటీలో ఉన్నారో మరి ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకుంది. ఆ కమిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి విచారించాల్సిన అవసరం ఉంది. అలాగే విజిలెన్స్ లో మరి తప్పు జరుగుతూ ఉంటే ఏం చేశారు ఆ అఫీషియల్ కూడా నోటీస్ ఇచ్చి అన్ని కూడా విచారించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అపోజిషన్ లో లేరు. అపోజిషన్ లో ఉండి మాట్లాడితే ఓకే అని చెప్పి ఎవరైనా కూడా మీ మాటలు నమ్మే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు మీరు అధికారంలో ఉండి విచారించాల్సిన అధికారం మీ చేతిలో పెట్టుకొని ఈరోజు ఆధారాలు సేకరించాల్సిన బాధ్యత మీ దగ్గర ఉండి కూడా అవేవి చేయకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయాలి, వైఎస్ఆర్సీపీ అనేది లేకుండా చేయాలి అన్న ఒక కాన్సెప్ట్ తో మీరు ముందుకు వెళ్ళటం వల్లే ఈరోజు అది బ్యాక్ ఫైర్ అయ్యి మీరు చెప్తున్న అబద్ధాలు ప్రజలందరూ కూడా గమనించే పరిస్థితి వచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈవోని తప్పించా అసలు ఇన్ని పాపాలు చేసిన అసలు శిశులు ఈవో ధర్మారెడ్డిని జగన్ రెడ్డి ఎక్కడ దాచాడు చెప్పు. ఆయన బయటకు వస్తే మరి నిజాలు బయటపడతాయని మీ బాసు భయపడటం నిజం కాదా అని అడుగుతా ఉన్నా. ధర్మారెడ్డి నోరు ఎలా ఇప్పాలో ఆయన బయటకు వస్తే ఎవరెవరు కటకటాల లోపలికి వెళ్తారో, విఐపి దర్శనాల పేరిట కోట్లు సంపాదించి నీ గుట్టంతా రట్టు ఎలా అవుతుందో అంత పవన్ కి మా బాగా తెలుసు. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఈ లోపు మేకప్ తగినట్లుంది. ఓ డబ్బాడు ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుని మళ్ళీ రా. ఇక బయలుదేరు, వెళ్ళిపో పోమా. అయిపోయి